ప్రైజ్లాడ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి కీర్తనలు 18వ అధ్యాయం 22వ వచనం నుంచి కొన్ని వచనాలు. ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను, దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనై ఉంటిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. ప్రియమైన వాళ్ళారా, చూసినట్టయితే దావీదు రాసిన మాటలు ఇవి. దావీదు తన జీవితంలో శత్రువులందరి చేతుల నుండి దేవుడు విడిపించినప్పుడు రాసిన మాటలు. దావీదు 24వ వచనం మనం గమనిస్తే, నా చేతుల నిర్దోషత్వము ఆయనకు కనబడ్డది. ప్రియమైన సహోదరుడా సహోదరి, మనం యేసుప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుంటాం. మనకు రక్షణ సువార్త అందించబడ్డప్పుడు మనం రక్షింపబడి పశ్చాత్తాపడి మన పాపముల గురించి మారుమనసు పొంది రక్షింపబడ్డ తర్వాత బాప్తిస్మ సాక్ష్యం ఇస్తాం, దేవుని మందిరంలో కొనసాగుతుంటాం. కానీ అయినా మన చేతులు దేవుని దృష్టిలో నిర్దోషంగా ఉన్నాయా? నిర్దోషంగా మన చేతులు ఉంటలేవు. అందుకే ప్రభు బలను సమీపించే తను తాను పరీక్షించుకో అన్నప్పుడు దేవుని వాక్యం మన మీద ఎన్నో నేరారోపణలు చేస్తుంటే మనం పొడవబడిన అనుభవంతో మళ్ళీ క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి సరి చేసుకొని బలలో చేయవేసేవారం అంటాం. అయితే ఇక్కడ ఈయన ఇట్లా ఉండడానికి గల కారణం ఏందని ఆలోచన చేస్తే ఆయన ఏమంటాడు, ఆయన న్యాయవిధులన్నిటినీ లక్ష్య పెట్టుచున్నాను. ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని వాక్యములో ఉన్న ఆయన న్యాయవిధులు అవి తూచా తప్పకుండా మనం పాటించాలి. ఏ పరిస్థితి అని రాని ఆయనకు నమ్మకంగా జీవించాలి. మనుషులు అంటారు, నువ్వు ఒకడో భక్తుడవా అంటారు. అనేటోళ్ళు చాలామంది, నువ్వు చాలా భక్తుడవా అనేటోళ్ళు. వాళ్ళు ఎవరన్నేమన్నాయి, ఎవరి గురించి పట్టించుకోవద్దు. ఆయన దృష్టికి మనం నిర్దోషులుగా ఉన్నట్లుగా మన చేతులు నిర్దోషంగా కనబడాలి, మనం కడుక్కోవాలి అనేటోళ్ళు అంటూనే ఉంటారు. నువ్వు మంచిగా ఉన్నా అంటారు, చెడ్డగా ఉన్నా అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. లోకం ఎట్లన్నా అంటారు, సంఘస్థులు అంటారు, సేవకులు అంటారు, అందరు అంటారు. నువ్వు మంచిగా ఉన్నా సరే, చెడ్డగా ఉన్నా సరే. అయితే ఇక్కడ ఏమంటాడు, ఆయన కట్టడలను నేను త్రోసివేసిన వాడని కాదు. కొన్నిసార్లు దేవుని ఆత్మ నాకు చెవిలో చెప్తుంటుంది, నువ్వు చేసేది తప్పు, నువ్వు మాట్లాడేది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తే దేవుని ఆత్మను పక్కకు దొబ్బి ఉండు, నువ్వు అయితే మాట్లాడతా. కానీ మనం మాట్లాడేస్తాం. మన హృదయంలో ఏవైతే వస్తుంటాయో కోరికలు, ఏమైనా అనాలి అనిపిస్తుంటుందో ఆలోచనలు, అవనేసి దానికి వచ్చే నష్టం పర్యవసానం అంతా మనం అనుభవించే బద్దులమై ఉంటాం. అయితే భక్తుడు అట్లా లేదు. ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనై ఉంటుంది. ఈనాడు యథార్థంగా లేం. దేవుడు యథార్థవంతులను వర్ధిల్ల చేయును అని రాసి. యథార్థత ముఖం ముందర ఒక మాట, సాటుకు ఒక మాట. ఇది ఎంత పాపమో చూడండి. దేవుడు కోరుకునేది కాదు, దేవునికి ఇష్టమైనది కాదు. అది ఏమవుతుంది అంటే వేశ్యధారణ అవుతుంది. మత్తయి సువార్తలో రాసి ఉంటుంది, వేశ్యలు మీకంటే ముందుగా పరలోకం పోతారు, వేషధారులు పోరు అని రాసింది. మనం వేషధారుల వల్ల ఉన్నామా? మనం వదిలేసుకోవాలి. మన జీవితంలో యథార్థతగా ఉండడానికి ప్రతి పరిస్థితిలో, ప్రతి అవసరతలో, ప్రతి సిచ్యువేషన్ మన జీవితంలో అనువదింపబడే ప్రతిదానికి మనం యథార్థంగా ఉంటే ఏమవుతామంటే ఆయన దృష్టిలో నిర్దోషులంగా ఉంటాం. అయితే ఎవరైతే నిర్దోషంగా ఉంటారో ఆయన ఏం చేస్తాడు, వారికి తన ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయినాడు. ప్రియమైన వాళ్ళ ఎంత ఘనమైన దేవుడు. మనల్ని ఈ లోకంలో మనం మంచిగా ఉందామంటే ఎవరు నమ్మరు. కానీ ఆయన నువ్వు ఎక్కడ సీక్రెట్గా అంటే రహస్యంగా నువ్వు మంచిగా ఎక్కడున్నావో ఎవరు కనబడాలని మనం చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఇలా ముందర మంచివాడు అనిపించుకోనికి ప్రయత్నాలు చేస్తుంటారు. మనం ఎవరి ముందర అనిపించుకోవాల్సిన పని లేదు. మనం ఏకాంతంగా ఉన్నప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచన దేవునికి నిర్దోషత్వంగా, మన చేతులు, మన మాటలు, మన ఊహలు దేవునికి నిర్దోషంగా కనబడుతున్నాయా? ఆయన న్యాయవిధులు మనకు బోధింపబడ్డప్పుడు అవును అని దాని ప్రకారం ఉంటున్నామా? మన జీవితంలో ఎవరి పట్ల అయినా కానీ యథార్థంగా ఉన్నామా? ఈ సంగతులు చాలా ప్రాముఖ్యమైనవి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు అయినాడు, మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు అయినాడు. మనం అట్లున్నట్లు ప్రభు సాయం చేయను గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. దావీదు లాంటి మంచి లక్షణాలు మా జీవితంలో ఉన్నట్లు నీ ఆత్మ బోధించిన సంగతులు మేము విన్నాం.
వాటి ప్రకారం నడుచుకున్నట్టుకు నీ ఆత్మసాయం అందించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ ఈ పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.